మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా వీకోటలో నిరసన సగ తగిలింది. మంత్రి పెద్దిరెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. గత 4.5 ఏళ్లుగా తమ నీళ్ల బిల్లులు చెల్లించలేదని బాధితులు పెద్దిరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. సుమారు 20 కోట్ల రూపాయల నీటి బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీళ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలమనేరు నియోజకవర్గం వీకోటలో స్థానిక వైసీపీ చెందినటువంటి కార్యకర్తలే అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గంలో నీటి బిల్లులకు సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కూడా బాధితులకు ఎవరైతే నీటి సరఫరా చేశారో వారికి బిల్లులు ప్రభుత్వము చెల్లించకపోవడం పైన ఇప్పటికే అనేక సార్లు కూడా ఈ అంశం పైన ఒకవైపు కలెక్టరేట్ వద్దకు ఆందోళన చేసినప్పటికీ అదేవిధంగా అధికారులకు ఇతర ప్రజాప్రతినిధులకు ఎవరి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆ సమస్య ఇప్పటికి కూడా పరిష్కారం కాకపోవడంతో దాదాపు 4.5 సంవత్సరాల కాలం నుంచి కూడా భారీ మొత్తంలో కోట్ల రూపాయలు నీటి బిల్లులు పేరకపోవడంతో ఎవరైతే నీటి సరఫరా చేస్తున్నారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ చిత్తూరు వైపు నుంచి కుప్పం వైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళుతున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వీకోట ప్రాంతంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటే నీటి సరఫరా చేసినటువంటి యాజమాన్యాలందరూ కూడా కలిసి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన్ని నిలబెట్టి ఆయనతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు వారు రోడ్డుపైకి వచ్చి కాన్వాయ్కి అడ్డంగా చేతులూపుతూ ఆ వాహనాన్ని నిలిపేయడంతో విధిలేని పరిస్థితుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని దిగి వారితో మాట్లాడడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు పేరుకుపోయింది, ఇంతవరకు ఎందుకు విడుదల కాలేదనేటువంటి అంశాలపైన కూడా ఆయన అధికారులను ఆరోపించారు. అయితే మొత్తానికి ఈ సమస్యను పరిష్కరిస్తాను, చేస్తాం, చూస్తాం అనేటువంటి అంశం పైన వారికి దాటవేసే ప్రయత్నం చేసినటువంటి మంత్రి పెద్దిరెడ్డి చివరకు గట్టిగా హామీ ఇచ్చి 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వారు ఆ కాన్వాయ్ వాహనాన్ని వదిలిపెట్టడంతో ఆయన కుప్పం వైపు పయనించినటువంటి పరిస్థితి. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ మొత్తంలో నీటి బిల్లులు కోట్ల రూపాయలు పేరుకుపోయినప్పటికీ కూడా దానిపైన ప్రభుత్వము స్పందించకపోవడం పట్ల కూడా బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.